రండి చదువుదాము. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరోసారి చదువుదాము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయా వాత్సల్యత కృప కనికరములు కలిగిన ప్రభువా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన పుణ్యనామములో మరోసారి దేవా నీ బలయుద్ధ సాగిలపడి మా హృదయపూర్వకమైన వందన స్తుతులు కృతజ్ఞతాస్తుతులు నీకు మేము చెల్లిస్తుంటున్నాము. ప్రభువా, మమ్మలను ప్రేమించి మా కొరకై దేవా మీరు ప్రాణం పెట్టినందుకు కొరకు వందనాలు. మీరు కార్చిన అమూల్యమైన రక్తములో మా ప్రతి పాప దోషమును కడిగి మమ్మను మీరు పవిత్రపరిచినందుకు కొరకై హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు ప్రభువా నీకు చెల్లిస్తుంటున్నాము. దేవా, మరి ఈ రీతిగా మమ్మలను మేము పరీక్షించుకొని పాలు పొందే దాని కొరకు మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మాతో మీరు మాట్లాడుము. ప్రియమైన తండ్రి, మా జీవితాల్లో నీకు ఆయాసకరమైనవి ప్రియమైన తండ్రి, వాటి విషయమై నీ వాక్యపు యొక్క వెలుగులో మేము ఒప్పింపజేయబడిన అనుభవంలో ప్రియమైన తండ్రి యోగ్యముగా పాలు పొందే దాని కొరకే సిద్ధపరచండి. తిరిగి తండ్రి మీ దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మీ శిలువ చాటును మరుగుపరచండి. నీ పాత్రగా పనిముట్టుకు నిలవబెట్టు. నీ ప్రజలకి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు దయచేయమని బలమైన నీ హస్తగతాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మేలుకై ముందున్న సమయం అంతా కూడా మీరు దీవెనకరముగా చేయమని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యములో ప్రభు బల కొరకు మనము చదువుతాము. చూడండి, 30వ కీర్తన మరి 12వ వచనము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అనే మాటలో మనము బల్ల కొరకు నిత్యము అనే మాటని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఒక 3 వారముల నుండి కూడా ఇదే వచనం చూస్తూ ఉన్నాం. ప్రభు బల కొరకు మరి నిత్యము అనే అనుభవంలో మనము చేయవలసినది ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం. దేవుని వాక్యములో 52వ కీర్తన మరి 8వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాటని ప్రభు బల కొరకు నిత్యము మనము చేయవలసిన దానిని గురించి ప్రభు అక్కడ మన కొరకు రాయించిన ఆ మాటని మనం చదవగలిగాం. ఆ మాట ఇప్పుడు మనం చదువుతాము. చూడండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాము. కాబట్టి నిత్యము మనము దేవుని కృపయందు ఏముంచాలంట? నమ్మికుంచాలి. దేవుని కృపయందు ఈనాడు మనము ప్రభు బిడలంగా చేయబడటానికి మనకి రక్షణ ప్రభు ఇవ్వటానికి మూలం ఏంటంటే దేవుని యొక్క కృప. ఆ కృపయందు నిత్యము కూడా మనం ఏముంచాలి? నమ్మికుంచాలని ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి పోయిన వారం మనం చూసాం 3 సంగతులు. ఒకటి, కృపని ఏం చేసుకోకూడదు? దూరం చేసుకోవద్దు. కృపని దూరం చేసుకోకూడదు. రెండవది చూసాం, ఏమని చెప్పాలా? కృపలో నుండి తొలగిపోకూడదు చూసినాం. మూడవదిగా మనం చూసాం, కృపని వ్యర్థం చేసుకోవద్దని మనం చూస్తూ వచ్చినాం. నాలుగవదిగా ఒక మాట చదువుదాం. అంటే పోయిన వారం 3 మాటలు, ఈ వారం 4వ మాట మనము కొనసాగింపుగా చదువుదాం. చూడండి, ఒక మాట చూడండి. ఆ కృప విషయంలో మనము ఏం కాకూడదు అనేది ప్రభు మనకు తెలియజేసే మాట. హెబ్రీలకు రాసిన పత్రిక, రండి త్వరగా చదువుదాం, సమయం లేదు, త్వరగా చదువుదాము. త్వరగా 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ప్రభు బిడ్డలారా 15వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమోననియు చూడండి, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. చాలు. అపోస్తుడైన పౌలు గారు
హెబ్రీలకు రాస్తూ తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, మీలో ఎవడైనానో దేవుని కృప నుండి తప్పిపోనేమో అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నాలుగోదిగా ప్రభు బిడ్డలారా, ఆ పోయిన వారం కొనసాగింపుగా ఈ వారం నాలుగో మాటగా మనం చూసినట్లయితే, కృప నుండి ఏం కాకూడదంట, మనము తప్పిపోకూడదు. బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట, కృప నుండి తప్పిపోకూడదు. అంటే వాస్తవముగా కృప నుండి తప్పిపోవటానికి గల కారణం ఏంటి అంటే, అదే వచనములో ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏమని, ఏదైనా చూడండి, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని రాయబడింది. అంటే చేదైన వేరు ఏదైనా మొలిస్తేనే తప్ప అనేకులు ఏం గారంట, చెప్పరా, మొలిస్తేనే వాళ్ళు ఏమైపోతారు, కృప నుండి తప్పిపోయే వారిగా ఉన్నారని బైబిల్ సెలవిచ్చే మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రండి మనం చదువుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32 రండి చదువుతాం. 32:21 32:21 నిర్గమాకాండం 32:21. అప్పుడు మోషే చూడండి, అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా. చాలు, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తాం. గమనించాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కృప నుండి తప్పిపోవటానికి గల కారణం ఏంటి అంటే, బైబిల్లో రాయబడింది, చేదైన వేరు ఏదైనా మొలచుట వలన అనేకులు ఏమైపోయినారంట, అపవిత్రులు అయిపోయినారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కనాను నుండి చూడండి, ఐగుప్తు నుండి కనానికి నడిపించే ఆ ప్రక్రియలో మనం చూసినట్లయితే, మోషే 40 రాత్రులు 40 పగల్లో కొండ మీద దేవునితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే, వారు ప్రియమైన వార్లరా, వారు కృప నుండి తప్పిపోయినట్లు మనం చూడవచ్చు. కృప నుండి ఏమైపోయారంటే వారు తప్పిపోయినారు. కారణం ఏంటి, వారిలో ఏం మొలిసిందంట, చేదైన వేరు మొలిచిన దానిని బట్టి కృప నుండి వీళ్ళు తప్పిపోయినారు. వాస్తవముగా వీళ్ళు ఏం చేసినారంటే, వారు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న తీర్మానం అట్లా ఇట్లా కాదు. చూడండి, ఒక మాట చదువుదాం. నిర్గమాకాండం చూడండి 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. 19:8. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. చూడండి, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏమన్నారంట, ఏకముగా అనే మాట ఉంది అక్కడ. అందరూ కలిసి ఒకే మాట చెప్పారు. ఏమని తెలుసా, మోషే సెలవిచ్చినాడు, అయ్యా ఇది పరిస్థితి, దేవుడు నీకు చెప్పినాడు, ఇది నువ్వు నెరవేర్చాలి, ఆజ్ఞ గైకొనాలా, ఇవి నువ్వు చేయాలా, ఈ కట్టలు అనుసరించాలా అని మోషే ఇశ్రాయేలు ప్రజలు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంట ఏకముగా కూడి, అయ్యా ప్రభువు మాకు ఏదైతే చెప్పాడో దానిని మేము తప్పకుండా ఏం చేస్తాము, మేము చేస్తాం, సందేహమే లేదు అని వాళ్ళందరూ తీర్మానం చేసుకున్నారు. ఇంకొక మాట కూడా అక్కడే ఉంటుంది చూడండి. 24వ అధ్యాయము, నిర్గమాకాండం 24వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా, 3వ వచనం చదువుదాం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఏక శబ్దముతో అందరంట గట్టిగా అరిశారంట. ఏమని తెలుసా, అయ్యా నువ్వు చెప్పిందే మాకు వేదం, నువ్వు ఏదైతే చెప్పావో దానిని మేము అనుసరిస్తాము, దేవుని మాట మేము వింటాం అని 2 సందర్భాల్లో ఇశ్రాయేలీలు చెప్పినట్లు మనం బైబిల్ చూస్తూ వచ్చాం. చూడండి, తిప్పి 6 వారాలే 18వ అధ్యాయానికి 32వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దాదాపు 6 వారాలు. ఈ 6 వారాల్లో ప్రజలందరూ ఏమైపోయారు, మోషే అంట కొండ దిగటము తడువు చేసినట్టు బైబిల్లో రాయబడింది. 32వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట మనం చూస్తాం. మోషే కొండ దిగటము తడువు చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఏమైనారంటే అసలు మోషే అనేవాడు ఎక్కడ పోయాడు ఏంటి వాళ్ళు పలికిన మాట అదే. ఆ మాట చదువుదాం. 32:1
చూడండి, మోషే కొండ దిగకుండా తడువు చేట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే ఏమాయనో. ఏమాయనంటే బాగుండేది. ఏమన్నారండి? ఏమాయనంటే బాగుండేది. ఏమన్నారంటే వారు? మోషే అనేవాడు అన్నారు. మోషే అనేవాడు. చూడండి, అంటే ఇక్కడ ఏకవచనాన్ని వాళ్ళు ఉపయోగించినట్లు మనం చూడవచ్చు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, చూడండి, ఐగుప్తు దేశంలో నుండి వారిని నడిపించి మార్గ మధ్యములో వారికి తినటానికి త్రాగటానికి ఆహారము దాహము తీర్చి ఇన్ని మేలులు ప్రియమైన ప్రభు బిడ్డలారా దేవుని ద్వారా మోషే ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహిస్తూ వస్తే, ఇప్పుడు వాళ్ళు పలుకుతున్న మాట ఏంటంటే, చూడండి, అంటే ఐగుప్తు నుండి మమ్ములను నడిపించినటువంటి మోషే అనువాడు ఏమాయను అన్నారు. చూడండి, అని ఇప్పుడు వాళ్ళు చేస్తూ వచ్చిన ఏంటంటే, అసలు ఎడిపోయాడో ఏందో మాకు తెలియదు కాబట్టి మా కొరకు ఒక పోతపోసిన విగ్రహాన్ని వారు తయారు చేయమని అహరోను చెప్పారంట. అంటే ఇక్కడ ప్రజలు ఎంత అవివేకులైపోయినారు అంటే, చూడండి, 6 వారాలు 18వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం మొదలుకొని నిర్గమాకాండం 32వ అధ్యాయానికి మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే 6 వారాలు. 6 వారాల వ్యవధిలో ప్రజలందరూ ఏమైపోయినారు? దేవుని యొక్క కృపలో నుండి వారు ఏమయ్యారంట? తప్పిపోయినట్లు బైబిల్ సెలవిచ్చే మాట. ఇప్పుడు వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, మాకు మోషే అని వాళ్ళు లేడు కాబట్టి మా కొరకు మేము పూజించడానికి ఒక విగ్రహం మా కొరకు చేయమని అహరోనుకి చెప్పినారు. ఇప్పుడు ఏమైనా మాట్లాడా? చెప్పండి నాయనా, ఇది తప్పు, ఇది మనము చేయకూడదు, మన దేవుని నామానికి అవమానము, ఇలాంటి కార్యాలు మనము చేయకూడదు అని అహరోను బలికినట్లుంది. అక్కడ అంటే ఇప్పుడు లోపం ఎవరిలో ఉందంటారు? ఏమంటారు? చెప్పాలా? ఎవరిలో ఉంది లోపం? చెప్పండి. అహరోనులోనే లోపం ఉందంటారా? ఇప్పుడు మోషేనే వాడు అన్నటువంటి వాళ్ళు, మోషే గొప్పవాడా అహరోను గొప్పవాడా? ఎవరు గొప్పవాడు? ఇప్పుడు అక్కడ బైబిల్లో రాయబడిన మాట, మోషే అనే వాడు, అసలు వాడు ఎడిపోయాడు అని చెప్పేసి వాళ్ళందరూ అంటూ ఉన్నారంటే, ఇప్పుడు ఈయన పరిస్థితి, ఈయన కానీ వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఏం చేసేవాళ్ళు? చంపి అరణ్యములో పూడ్చి పాతి పెట్టేవాడు. సందేహమే లేదు అందులో. అహరోను ఆ కార్యము చేయటానికి గల కారణం ఏంటంటే, 21వ వచనం, మన 22వ వచనంలో ఆ మాట రాయబడింది. మోషే అన్నాడు, నువ్వు ఎందుకు ఈ పని చేసావు? వాళ్ళు ఏం చేశారు నిన్ను? అది ఇలాంటి కార్యం నువ్వు ఎందుకు చేసావంటే, అహరోను మోషే వచ్చినాక నోరు తెరిచాడు. అప్పుడు దాకా మాట్లాడలే. ఏముంది తెలిసా నోరు? ఆ మాట చదవండి ఇప్పుడు. 22 అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులు మాట నీవు ఎరుగుదు కదా అన్నాడు. అంటే ఏంటి అర్థము? అయ్యా, నువ్వు నన్ను అంటున్నావు, నన్ను కాదు నువ్వు అనాల్సింది. అసలు ఈ ప్రజలు ఎలాంటి వారు? వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, మనకు తెలుసు. నువ్వేం పోయి కొండ మీద ఉండవు హ్యాపీగా దేవుడితో మాట్లాడతా. ఇప్పుడు వీళ్ళు చెప్పింది నేను చేయకపోతే, ఇప్పుడు వీళ్ళు నన్ను ఏం చేస్తారు? నువ్వు వచ్చాక నన్ను ఏం చేస్తారు? కనుమరుగు చేస్తారు. నువ్వు ఎడిపోయావో, ఈయన కూడా అడ్డే పోయాడు. వాళ్ళు చెబుతారు. ఈయన లేపేసిన తర్వాత మన భాషలో చెప్పాలంటే, మోషే వచ్చి ఏమై అహరోను ఏడకపోయాడు, ఏంది అహరోను కనపడుతుంది ఏంది అని చెప్పి అడిగారు అనుకో, వాళ్ళు ఏం చెబుతారు అప్పుడు? మాకేం తెలుసయ్యా, నువ్వు 40 రాత్రి 40 పోగుళ్ళు నువ్వు తిరిగి వచ్చావు, నువ్వు పోయినట్టు ఆయన కూడా ఒక దిక్కుపోయిన ఎడిపోయింది, ఇంతవరకు అడ్రస్ లేడు, నువ్వు పోయిన కానించి ఇంతవరకు మేము కూడా చూస్తున్నాం 40 రోజుల మించి. నువ్వు పోతే పోయావు, అహరోను అయినా మాకు తోడు ఉంటాడని చెప్పేసి మేము చూస్తూ వచ్చాము, ఆయన కూడా మాకు లేడు. ఇంకా మేమింకా నిరీక్షించి నీ కొరకు ఎదురు చూస్తూ వచ్చాము, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు ఆయన ఏడకపోయేవాడు అని చెప్పేసి
వాళ్ళు చెప్పుదురు ఖచ్చితంగా. అవునా కదా? అవునా కదండి? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ వాస్తవముగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని కృప నుండి తప్పిపోవటానికి గల కారణాలు ఏంటి అసలు? ఎందుకు వాళ్ళు తప్పిపోయినారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో రకాల మాటలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు రాయబడిన మాటలు 5 మాటలు ఉన్నాయి వాళ్ళు తప్పిపోవటానికి మూలం. ఎందుకు అసలు వాళ్ళు తప్పిపోయినారు కృప నుండి అనేది మన బైబిల్లో మనం చూసినట్టు 5 సంగతి త్వరగా మనం చూద్దాం రండి. మొదటి మాట రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము. అమ్మ చదువుదాము, 13, 14 చదవండి. రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 13, 14 వచ్చినారు. ఆయనను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యోధా వారికిని సాక్ష్యము పలికించినను వారు విననవారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి అనే మాట ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి మాట కృప నుండి వీళ్ళు తొలగిపోవటానికి లేకపోతే తప్పిపోవటానికి గల కారణం ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకి వారు విధేయత చూపని వారుగా జీవించారు. ఏం చేశారంట వారు? దేవుని యొక్క మాటకి ఏం చూపించాలా? విధేయత చూపించాలా. బైబిల్లో రాయబడింది. ప్రియమైన వారిలో చూడండి, 13వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట. 13వ వచనంలో చూడండి, నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తల ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను. ఏమండి, మనం ఇప్పుడు చదువుతాం కదా, ఇప్పుడు సమూయేలు కాలములో ప్రజలు చెడిపోయినారంటారా లేదా? చెప్పండి, చెప్పాలా? సమూయేలు కాలములో ప్రజలు చెడిపోయారా లేదా అంటాం కదా. దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు గొప్ప ప్రవక్త. బైబిల్లో రాయబడింది అక్కడ దీర్ఘదర్శుల ద్వారా. దీర్ఘదర్శి అంటే ఎవరు? ప్రవక్త అయిన సమూయేలే. అంటే దేవుని ప్రవక్తల ద్వారా, ఆయన సేవకుల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా ఆయన ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని దేవుడు తన ప్రజలైన వారికి బోధిస్తే దేవుని యొక్క మాటకి వారు ఏం చూపలేదంట? విధేయత చూపల. అంటే వాస్తవముగా కృప నుండి తప్పిపోవటానికి వారిలో చేదైనటువంటి వేరు మొలవటానికి గల కారణం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు సెలవిచ్చే మాట, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ఏం చేయాలి? వారు వినలేదు. ఆ మాటలకు వారు విధేయత చూపలేదంటే ఏంటి అర్థము? దేవుని యొక్క మాటను వాళ్ళు నమ్మలేదు. దేవుని మాటను నమ్మలేదంట. కీర్తన గ్రంథం 78వ కీర్తన త్వరగా చదువుదాం. 78వ కీర్తన చదువుదాం. 78వ కీర్తన 32వ వచనం చదవండి. 78, 32. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రభు తెలియజేసే మాట ఏంటంటే, పైన ఎంతో నష్టం జరిగింది, ఎంతో కీడు జరిగింది. ఎన్నో నష్టాలు జరిగినప్పటికీ, కీడు జరిగినప్పటికీ, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో వారు జీవించినప్పటికీ, ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు దేవుణ్ణి మాత్రం ఏం చేయట్లేదంట? నమ్మట్లా. నమ్మారండి అక్కడ? ఆ మాట చదవండి ఒకసారి. 78, 32 కీర్తన 78, 32. ఇంత జరిగినను అంటే ఏంటి? ఏం జరిగింది? ఎంత? పైన రాయబడింది, పై వచనాలు రాయబడింది. వారి కీళ్ళలో పడ్డారు, వారి యవ్వనులు కూలినారని బైబిల్లో రాయబడింది. భయంకరమైన పదాలు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉపయోగించినట్లు మనం చూస్తాం. అంటే ఏంటి? ఎన్నో నష్టాలు జరిగినప్పటికీ కూడా ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారు దేవుని ఏముంచలేదంట? ఏముంచలేదు. వారు
నమ్మకం ఉంచట్లా. అరే ఇన్ని జరిగిన తర్వాత అయినా కానీ వాళ్ళకి ఏమి రావాలి? దేవుని మీద నమ్మకం రావాలా, దేవుని మీద విశ్వాసం ఉంచాలా. అయినప్పటికీ కూడా వారు దేవుని నమ్మట్లేదు, దేవుని మాట విధేయత చూపట్ల. కారణం ఏంటి అంటే వారి పాత స్వభావాన్ని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? అనుసరించినారు. ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఆ స్వభావం ఉన్న చూసినారా? ఎర్ర సముద్రములో గుండా వారి బ్యాప్టిజం యొక్క అనుభవంలో దాటి అరణ్యమైన మార్గంలోకి వచ్చినప్పటికీ కూడా ఐగుప్తు యొక్క స్వభావం మాత్రం ఏం కాలేదు? మారిందా? మారలా. 11 దినాలు ఐగుప్తు నుండి కనానికి వెళ్ళే ప్రయాణం ఎన్ని దినాలంట? తిమోతికి చెప్పాడు మన ఈ మధ్య యూట్యూబ్లో. 11 దినాలు 11 రోజులకు చేరుకునే ప్రయాణాన్ని దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు వారిని? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది తెలిసిన? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు వారిలో ఉన్న ఐగుప్తుని దేవుడు తీసివేసే దాని కొరకు వారిని 40 సంవత్సరాలు ప్రభు ఏం చేసినాడంట? నడిపించినాడు. 40 సంవత్సరాలు నడిపించినప్పటికీ కూడా ప్రభు బిడ్డలారా వారికి ప్రభు మీద ఏం రాలేదు, వారికి నమ్మకమే పోయింది. అంటే కళ్ళ ముందు చూసినారండి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు కళ్ళ ముందు చూసినారు. ఎన్ని అద్భుతాలు చూశారు వాసన చెప్పాలంటే. అయినా కానీ ఆయన ఆశ్చర్య కార్యాలు వెంటనే ఏం చేసినారంటే వారు మర్చిపోయినారు. ఇప్పుడు వాళ్ళు చూస్తుంటారా, మనం చూస్తుంటాం ఎక్కువ? చెప్పండి, నీవు నేను మనం ఏం చూసాము మనం? అన్ను చూసిన వాళ్ళే ఏమయ్యారు? పాత స్వభావాన్ని వారు అనుసరించినట్లు బైబిల్లో ఉంది. ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 48, త్వరగా యెషయా గ్రంథం 48 4 వచ్చింది, చదువుతాం. యెషయా గ్రంథం 48 4 చూడండి ఏంటంట? నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు, చూడండి నీ నుదురు ఇత్తడిదనియు. చూడండి ఏమండి, ఇనప మెడ తిరిగిద్దండి, ఎటైనా తిరగదు. ఇదిగో ఇట్లానే ఉంటుంది. ఇంకా అది చెప్పుకో ఏదంట? చెప్పుకో. చూడండి నా వైపు చూడండి, ఏమంటారంట? చెప్పుకో, ఎన్నైనా చెప్పుకో. నా మెడ ఏంటి? ఇనుము తిరగదు. చెప్పాలా? నుదురేందంట? ఎత్తలేదంట. ఎందుకనంటే ఇవి ఈ రెండు ఏం చూపిస్తున్నాయంటే మూర్ఖ స్వభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అంటే వారి మూర్ఖ స్వభావాన్నే వారు అనుసరించినారు. కానీ ప్రియమైన ప్రభు బిడ్డలారా, వారు తప్పిపోవటానికి గల కారణం ఏంటి అంటే మొదట దేవుని యొక్క మాటకి ఏం చూపించలేదు, వారు విధేయత చూపించాల. దేవుని మాటకి విధేయత చూపిన వాళ్ళైతే అహరోను ఉన్నాడు కదా, మోషే వస్తాడులే, ఎక్కడ పోయాడు? మా కోసమే పోయింది, మమ్మల్ని నడిపించడానికే పోయింది. మా కుటుంబాలు, మా బిడ్డలు, మమ్మల్ని అందరిని ఎక్కడ నడిపించాలా? ఈ అరణ్యములో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మలను నడిపించాలి, మా కోసమే కదా పోయింది ఆయన అనేవాళ్ళు కదండి, అనేవాళ్ళు కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే దైవత్వాన్ని విగ్రహములుగా మార్చుకున్నారు. బైబిల్లో ఉంది చూడండి. అన్యులు దైవత్వము లేని తమ దేవతలను ఎన్నడైనను ఏ జనమైనను మార్చుకొని అంటాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము వినాలా జాగ్రత్తగా మీరు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము ఎక్కడుంది ఆ మాట? చూడండి 11 చదువుతాం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికే తమ తమ మహిమను మార్చుకొని. చూడండి, దైవత్వము లేని తమ దేవతలను ఏ ప్రజలు మార్చుకోవాలి. కొన్ని సార్లు స్వార్థ చేయటానికి పోతూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే దైవత్వాలను వాళ్ళు ఏం చేసుకోవట్లేదంట, మార్చుకోవట్లేదు. ఈనాడు కొన్ని ఇళ్లలోనే ఒక్కొక్క ఇంటిలోనే ప్రియమైన వాళ్ళరా యాకోబన్న తెలుసు కన్నా మీకు, అనంతపురం ఆయన యాకోబన్న, మీ టైం యాకోబన్న, ఎర్రంగానే ఎత్తుకోండి యాకోబన్న, అనంతపురం ఆయన అనంతపురం ఆయన జాకోబ్ అన్న పేరు జాకోబ్ అన్న.
పెదకూరపాడులో కొన్నాళ్ళు ఉన్నాడు, మా దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. ప్రియమైన వారలారా, వాళ్ళ భార్య మాట ఏంటంటే, నా జనులు తమ మహిమను మార్చుకున్నారు. నా జనులు తమ మహిమను మార్చుకుని ప్రభు చెప్పిన మాట. కారణం ఏంటి అంటే, వారు దేవుని యొక్క మాటకి ఏం చూపించలేదు, విధేయత చూపలా. దేవుని మాటకి విధేయత చూపలా అంటే వారి మూర్ఖ స్వభావాన్ని వారు అగపరిచినారు. కానీ ప్రియమైన వారలారా, దేవుని మాటకి విధేయత చూపలా. అందుకే వారు కృప నుండి ఏమైపోయినారంట, తప్పిపోయినారు. బైబిల్లో ఉంది ఆ మాట స్పష్టంగా. ఎందుకంటే వారిలో చేదైన వేరు మొలిచింది. అనేకులు కూడా ఏమైపోయినారంట, అపవిత్రులైపోయినారు. అనేకులు. కారణం ఏంటంటే, దేవుని మాటకి విధేయత చూపకపోతే కృప నుండి ఏమైపోతారు, తప్పిపోతారు. కాబట్టి ఇది మొదటి మాట. రెండవ మాట చదువుదాం రండి. రెండవదిగా ప్రియమైన వారలరా, రెండవ మాట, వారు కృప నుండి తప్పిపోవటానికి గల కారణం ఏంటి అంటే, రెండవ మాట యెషయా గ్రంథం త్వరగా 29వ అధ్యాయము 29:13 చదవండి. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. చూడండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. అంటే రెండవదిగా వారు కృప నుండి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, మీరు చెప్పండి ఏంటంట, హృదయంలో ఏమి లేదు, మార్పు లేదు. చెప్పలా, హృదయంలో ఏమి లేదంట, మార్పు అనేది లేదు. ప్రభు చెప్పే మాట చూడండి ఎంత స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో ఏం చేస్తున్నారంట, కొంతమంది ఆరాధన చేసినా ప్రార్థన చేసినా ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఎంత వినసొంపుగా ఉంటుందో కదా. కొంతమంది ఆరాధన చేసినా ప్రార్థన చేసినా ఎంత ఘనంగా ప్రార్థన చేస్తారో, ఎంత వినసొంపుగా ఆరాధన చేస్తారు కదా. కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటే నిజముగా ప్రియమైన వారి హృదయంలో సంతోషం వేసిద్ది. ఎంతగా ప్రభువుని ఆమె ఆరాధిస్తూ ఉంది, ఎంతగా ఆయన ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాడని ప్రభువుని అంతగా గొప్పగా ఆరాధిస్తారు. అంటే నోటి మాటలతో పెదవులతో దేవుని ఎదుకు వస్తూ ఉన్నారంట, పెదవులతో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారంట. కానీ వాస్తవముగా హృదయం అయితే దేవునికి ఎలా ఉంది, దూరంగా ఉంది. హృదయం అయితే ప్రభువుకు దూరంగా ఉంది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, కాబట్టి అందుకే వారు దేవుని యొక్క కృపలో నుండి ఏమైనారంట, వారు తప్పిపోయినారు. దేవుని యొక్క కృపను తప్పిపోవటానికి రెండవ కారణం ఏంటి అంటే, వారి హృదయములో ఏమాత్రము కూడా మార్పు లేదు. ఇందాక మనం చెప్పుకున్న ఫస్ట్ మాట ఏమని అంట, వారి మనసు ఏమైంది, అంధకారమైనను, వారి హృదయం ఏమైందంట, కఠినమైనంట. హృదయము కఠినపరచబడిన హృదయము. ప్రియమైన వాళ్ళ వాక్యమనే శుద్ధి చేత ఆ హృదయాన్ని ఎన్నిసార్లు ఎంత కొట్టినా కానీ ఆ హృదయం మాత్రం ఏం కావట్లేదు, బద్దలు కావట్లా. ఆ హృదయం బద్దలు కావట్లా. కారణం ఏంటి అంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, హృదయంలో ఏమి లేదు, మార్పు లేదు. వారిలో నిజముగా ఇశ్రాయేలులా మార్పు ఉన్నట్లయితే దేవుని యొక్క నామానికి వారు మహిమకరంగా జీవించేవాళ్ళు. కానీ తమ మహిమను దేవుని యొక్క మహిమను వారు మార్చుకునేటట్లు బైబిల్లో మనం చూస్తూ వచ్చినాం. కారణం ఏంటి అంటే, వారి హృదయంలో మార్పు లేదంట. నోటి మాటలతో నా యొద్దకు వస్తారు అన్నాడు దేవుడు. వాళ్ళ హృదయములతో ఘనంగా ప్రభువును ఆరాధించవచ్చు, ప్రార్థించవచ్చు. కానీ హృదయంలో మాత్రం ఏమి లేదు, మార్పు లేదు. ఉందా అంటే లేనే లేదు. ఒక ఆమె గంట సేపు చేసిద్ది ప్రార్థన. 2 వదిలిపెడితే 2 ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అని చేసిద్ది. 2 ఎన్ని గంటలు చేసిద్ది ప్రార్థన. నైపుణ్యతగా ప్రార్థన చేసిద్ది. ఒక మాటతో చెప్పాలంటే, లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఎవరు చేస్తారు,
చెప్పాలా? ఎవరు చేస్తారు? సుంకర పరిసేయుడా? ఎవరు? పరిసేయుడు. ఎంత దీర్ఘ ప్రార్థన చేసేది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, అయితే దాదాపు ఒక 35-40 ఇయర్స్ ఆత్మీయ అనుభవం కలిగిన వ్యక్తి, 30-40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా వాస్తవంగా చెప్పాలి అంటే హృదయంలో ఏ మాత్రము కూడా మార్పు అనేది లేదు. ఏ మాత్రం మార్పు అనేది లేదు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రభు సెలవిచ్చామాట, ఇశ్రాయేలీయులు కృప నుండి తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే, రెండవదిగా వారి హృదయములో మార్పు లేదు. ఇంకో మాట చదువుదాం రండి. యెషయా గ్రంథం 58 2-3 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 58 2-3 వచనాలు. యెషయా గ్రంథం 58 2-3 వచనాలు చూడండి. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు. ఎట్లా ఉన్నారంటండి? అసలు మేము మా దేవుని యొక్క న్యాయ విధిని మేము విడము. నెహెమ్యా గ్రంథంలో అంటారు కదా, మేము మా దేవుని మందిరమును మరవము. ఏం చెబుతారండి? మేము మా దేవుని మందిరం మరవము అంటారు. చూడండి, ఇశ్రాయేలుని గురించి ప్రభు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళంట ఒక మాట చూడండి, పైనుంచి మొదటి వచనం చూడండి. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి చూడండి చెప్పి 2లో ఏమంటున్నాడంటే, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. ఏంటంటే అనుదినము అయినప్పటికీ కూడా ప్రభు బిడ్డలారా, హృదయంలో ఏమి లేదంట, మార్పు ఉండాలి. హృదయంలో మార్పు లేకుండా మనం ఎంత విచారణ చేసినా, ఎంత ప్రార్థించినా, ఎంత ఆరాధన చేసినా ప్రభుకి ఏమి రాదు. ప్రభుకి మహిమ వస్తుందా? అన్నాడు కదా ఆయన, వారి హృదయం నాకు ఎలా ఉందన్నాడు ఆయన, దూరముగా ఉందన్నాడు. ఎందుకంటే హృదయంలో మార్పు అనేది లేదు. కాబట్టి ఇది రెండవ మాటగా మనం చూడవచ్చు. చెప్పండి, ఒకటి దేవుని మాటకి విధేయత చూపకపోవటము, రెండవది ఏంటి, హృదయములో మార్పు లేదు. మూడవ మాట చదువుదాం రండి. మూడవ మాట ఎందుకు వాళ్ళు కృప నుండి తప్పిపోయినారు అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 9:26 చదవండి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రములను లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. చదువుదాం సిస్టర్ ఇంకా. అమ్మ ఒక నిమిషం, అదే వచ్చింది చదువుదాం. అయినను వారు అవిధేయులే నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి రాయబడింది. అంటే ఒక్క మాట దగ్గర రావుదాం. మూడవదిగా ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టగా త్రోసివేసినారు అంటే వారు దేన్ని అనుసరిస్తూ ఉన్నారని అర్థం. దేనిని చెప్పండి? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని వారు ఏం చేసినారు చెప్పాలా? త్రోసివేసినారంట. దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసినంటే అర్థం ఏంటి అంటే, అటువంటి వారు నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైనటువంటి వారు, ప్రియమైన వారిలో అన్యులతో ఏం చేసినారు, సహవాసం చేసి వారి పిల్లలను వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పిల్లలను వాళ్ళు చేసుకున్నారు. వాస్తవంగా బైబిల్ దాన్ని అంగీకరించదు. వాస్తవంగా బైబిల్ ఏం చెప్పిద్ది అంటే, మనము అన్యులతో సహవాసమే చేయకూడదని బైబిల్ చెబితే అన్యులను ఏం చేయకూడదు అంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, వాళ్ళకే మన బిడ్డలను కూడా ఇవ్వకూడదు. వాస్తవం ఇది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే,
నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీలు అన్యులతో సహవాసం చేసి వారి పిల్లలను వివాహాలు చేసుకొని వాళ్ళు విగ్రహారాధనలో పడిపోయినట్లు బైబిల్ చెప్పే మాట. కానీ ఆ అమ్మాయ ప్రియమైన ప్రభు వెళ్ళారా, మరి మన సహవాసంలో ఉండ ఆ అబ్బాయిని వివాహం చేసుకోవటానికి పాపం చానాళ్ళు వేచి ఉంది. తర్వాత మేము పాలపురం, అక్కడ తొల్లపాడు నుండి పాలపురం మారిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది అన్న. చూడండి అంటే ఏం చూస్తాం, ఎన్నెన్ని చూడమంటాం, ఎన్ని చూడాలా? చూసి నేను కూడా మంచి సంబంధాలే. వాళ్ళ తమ్ముడని చెడగొట్టి చివరికి ఏమి లేకపోయాలకే ఎక్కడో దూరాన ప్రకాశం జిల్లాలో వాళ్ళు ఆ లోదరను సంఘానికి పోయే అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి చివరికి. కాబట్టి నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, అలాగా ఆ అమ్మాయి అంత తీర్మానం కలిగి ఉంటే, ఇప్పుడు మా అక్క రాయబడిన మాట, ఇశ్రాయేలీలు కృప నుండి దూరం అవటం గల కారణం ఏంటి అంటే చెప్పాలా, వారు అన్యులతో సహవాసం చేసి చెప్పాలి. అన్యుల పిల్లల్ని వివాహం చేసుకొని వారు విగ్రహారాధనలో ఏమైనారంట, పడిపోయినారు. బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన అంటే ఇక వాస్తవంగా అయ్యే కాదు. విశ్వాసుల హృదయాల్లో ఎన్నో విగ్రహాలు ఉంటాయి, కొన్ని విగ్రహాలు ఉంటాయి, బైబిల్లో ఉన్నాయి, అయినా చూసే సమయం ఉండదు కదా. విగ్రహాలు మనకి కూడా హృదయాలు ఏముంటాయంట, కొలువుదీరు ఉంటాయి విగ్రహాలు. బైబిల్లో ఉంది కదా, మార్కు సువార్త 7:21 హృదయములో నుండి బయలు వెళ్ళునవి అంటే అవన్నీ కూడా హృదయాల్లో ఉండబడిన ఏంటి, విగ్రహాలే. కాబట్టి మూడోదిగా మనం చూసినట్లయితే చెప్పండి దేనిలో పడిపోయినారు వారు, చెప్పాలి, వారి హృదయాల్లో విగ్రహాలు నిలుపుకున్నారు. దానిని బట్టే దేవుని కృప నుండి దూరం అయిపోయినారు. ఇక వాళ్ళు సరిచేయబడటం అనేది ఇక కష్టమే, ఆ దినాల్లో కష్టమైంది. అందుకే వాళ్ళు ఇద్దరే పోయినారు. ఎక్కడ పోయారంట, ఈ బ్యాచ్లో ఉండవాళ్ళే వాళ్ళు. ఈ బ్యాచ్లో ఉండవాళ్ళు ఎవరంట, యెహోషువ, కాలేబు. ఈ బ్యాచ్లో ఉండవాళ్ళే యెహోషువ, కాలేబు. అరణ్యములో ఒక మాటలో చెప్పాలంటే వారి అవయవాలంటే ఏమైనాయి అంటండి, చెప్పండి, రాలిపోయినాయి అంట. బైబిల్లో ఉంది. అవయవాలు ఏమైనాయి అంట, కాలు ఒక చాట, చెయ్యి ఒక చాట, తల ఒక చాట రాలిపోయినారంట. కారణం ఏంటి అంటే, ప్రియమైన వార్లరా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే వారు త్రాగిరి కానీ వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున అరణ్యములో వారు సంహరించబడ్డారు అని అంటాడు దేవుడు. 2 కొరింథీ 10:5 ఆ మాట మనం చూడవచ్చు. కాబట్టి మూడోదిగా కృప నుండి దూరం అవటానికి గల కారణం ఏంటి అంటే, హృదయములో విగ్రహములను నిలుపుకున్న దాని. 3వ మాట, 4వ మాట చదువుతాం, త్వరగా అయిపోయింది రండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9. 4వదిగా కృప నుండి వారు దూరం అవటానికి 4వ మాట. ఎందుకు? కాబట్టి విశ్వాస సంబంధులే. ఇప్పుడు మీరు వినాలండి, విశ్వాస సంబంధులే చదవండి, నాకు అంతే చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఏమవుతారంట, అంటే ఏంటి అర్థము? వాస్తవంగా చెప్పాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు? విశ్వాసమునకు కర్త, అవునా కదా, విశ్వాసమునకు కర్త. ఇంకొక మాటతో చెప్పాలంటే వాళ్ళు అట్లా పాడైపోవడం గల కారణం ఏంటంటే, 4వదిగా నమ్మక ద్రోహం. ఎవరికి నమ్మక ద్రోహం? ఎవరికంట? దేవునికి, మనుషులకు కాదు. బైబిల్లో ఉంది అక్కడ విశ్వాస సంబంధులే అన్నారు. విశ్వాస సంబంధులే అంటే ఏంటి? విశ్వాసము లేని వారనే కాదా? విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు, వారు ఆశీర్వదించబడతారని బైబిల్ చెప్పే మాట. అంటే ఇప్పుడు వీరిలో ఏమీ లేదు, వారిలో విశ్వాసం లేదంటే వారిలో ఏముందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మక ద్రోహము. 2వది దేవుని పైన విశ్వాసము లేకపోవటం అని అర్థం. దేవుని పైన ఏమి లేదు, ఉందా దేవుని పైన విశ్వాసము? చెప్పరేంటండి, దేవుని పైన విశ్వాసం ఉందంటారా? దేవుని పైన విశ్వాసం ఉంటే మోషే దిగొస్తాడు అనుకోవాలి కదా, వాళ్ళు అహరోను ఉన్నాడు అనుకోవాలి కదా, ఇంకా లేవీలు ఉన్నారు కదా, లేవీ గోత్రం సంబంధించిన వారు లేరు ఇంకా అక్కడ, వాళ్ళిద్దరని ఉంది.
ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఇంకెందుకు వారు భయపడాలా? అంటే ఇప్పుడు ఏంటి, వారు విశ్వాసం అంటే వారిలో విశ్వాసం లేకపోవటం అంటే ఏంటి? ఈ విశ్వాసం లేకపోవటం అనేది ఏం చూపించిందంటే అది నమ్మక ద్రోహం అని అర్థం. ఎవరికంట? దేవునికి. వాస్తవముగా విశ్వాస ఘాతుకులు అని చెప్పచ్చు, రక్షణ లేనటువంటి వారు. ఇందాక మనం చూసి ఫస్ట్లో విశ్వాస ఘాతుకులు అనే మాట చూసినాం. విశ్వాస ఘాతుకులను దేవుడు ఏం చేసినాడంట చెప్పాలా? విశ్వాసులుగా దేవుని విశ్వాసం ఇచ్చిన వారికి చేస్తే చివరికి వారు దేవునికి నమ్మక ద్రోహం చేసి ఏమైనారంట? దేవుని పైన విశ్వాసం ఉంచకుండా జీవించినారని బైబిల్ చెప్పే మాట. అందుకే వాళ్ళు దేవుని యొక్క కృపను తప్పి. ఇక్కడ ఇది ఎవరి గురించి అంటే గలతీయుల గురించి చెప్పబడిన మాట. చూడండి ఒక మాట అమ్మ 9 చదవను ఒకసారి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా. ఇప్పుడు విశ్వాస సంబంధులు అన్నాడు అంటే పౌలు గారు గలతీలో ఉన్న దేవుని బిడలను 3:3 చదవండి ఒకసారి. 3:3 చదవండి ఒకసారి. చూడండి, అవివేకులు అంటే ఏంటి అర్థం? విశ్వాసం ఉందనా లేదనా? విశ్వాసం ఉందా లేదా? లేదు. ప్రభు చెప్పిన మాట, మీరు ఎంత అవివేకులు అయితేరా. చదవండి ఏమంటాడైనా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతున్నాడు. అంటే ఇప్పుడు మొదటేమో ఆత్మానుసారంగా ఆరంభించినారు, రాను ఏమైపోయినారంట ఆరంభంలో చెప్పుకున్నాం కదా మనం. ఎక్కడ 19:8-24 నిర్గమాకాండములో మోషే గారు చెప్పినప్పుడు, అయ్యా నువ్వు చెప్పిందే వేదం, మేము మా దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టము, మా దేవుడు చెప్పిందే మేము చేస్తాం, కానీ మేము ఎన్నడూ కూడా దాని నుండి ఏం కావు, మేము తొలగిపోము అన్నటువంటి వారు 6 వారాల్లో ఏమైపోయినారంట చెప్పాలా? దేవుణ్ణి మర్చిపోయినారు. అంటే వారిలో ఒక అవిశ్వాసం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితి. ఏమంటున్నాడు పౌలు గారు? ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు ఆయన. అంతేనా రాయబడిన మాట? చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. అసలు ఫస్ట్ ఏమన్నాడండి? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. నాతో కూడానున్న సహోదరులను గలతీలోనున్న సంఘములకు అన్నాడు ఆయన. అంటే ఏంటి? నా సహోదరులైన గలతీలో ఉన్న దేవుని సంఘమా అని పిలువబడినటువంటి వారు చివరికి ఏమని పిలిపించుకుంటున్నారు? చెప్పండి. ఫస్ట్ ఏమో ఏమన్నాడు? నా సహోదరులైన గలతీలో ఉన్న సంఘస్థులారా అని పిలిచిన పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నాడు? ఓ అవివేకులైన గలతీయులు. అంటే ఏంటి అర్థము? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి చివరికి ఏమైనారంట? శరీరానుసారంగా వారు ప్రవర్తించినారు. కాబట్టే 9లో అన్నాడు పౌలు గారు ఏమని? విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఏమవుతారంట? ఆశీర్వదించబడతారు. అంతేగాని అందరం ఆశీర్వదించబడతామా? చెప్పండి. ఆ దినాల్లో వాళ్ళైనా 6 లక్షల కాలుబలము, ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు. అన్ని లక్షల మందిలోనే 2 లక్షల మంది ఎదురుపోయినారు అంటే మరి ఈనాడు లెక్కేసుకుంటే ఎంతమంది పోవాలా? ఎర్ర సముద్రాన్ని చూశారు, యోర్దాను నదిని పాయలుగేసినప్పుడు చూశారు, పరలోకం నుండి దేవుడు మన్నా కురిపిస్తే తిన్నారు, 40 సంవత్సరాలు పోషించినప్పుడు హాయిగా పోషించబడ్డారు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి వాళ్ళు సైతమే ఎద్దరపోతే అసలు ఏం చూడనటువంటి మన పరిస్థితి ఏంది మరి? చెప్పండి. అసలు ఏం చూడనటువంటి మన పరిస్థితి ఏంది? ఇక దీనికి మాత్రం మనం ఏం చేస్తామంటే, అబ్బా అసలు విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో, ప్రేమలో అసలు మా అంత వీరు లేరు. ఇది మనం చెప్పేది కదా. అసలు మా అంత వీరత్వం కలిగిన వాళ్ళు, మా అంత వీరులు లేవని మనం చెప్పుకుంటాం. నిజమా కదా ప్రభు బిడ్డలారా? వాస్తవం కదా. అందుకే పౌలు గారు అన్నాడు, 4వదిగా కృప నుండి తప్పిపోవద్దు. దేనిని బట్టి అంటే 4వది దేవుని యందు విశ్వాసము ఉంచకపోవటము, లేకపోతే నమ్మక ద్రోహం. ఎవరికి? దేవునికి. 4వ మాట దాన్ని చివరికి 5వ మాట చదువుదాం. చివరికి 5వ మాట హోషేయ గ్రంథం, చివరికి 5వ మాట హోషేయ గ్రంథం, చివరికి 5వ మాట హోషేయ గ్రంథం. నేను ముగించేవాడినే 3వ మాటకి టైము
1:10 అయింది. అయితే ఇంకొక మాట మళ్ళా వచ్చేవారు మళ్ళీ ఇదే కొనసాగింపు అయితే దేవుని అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నా. దయచేసి మీరు ఏమనుకోవద్దు. కొంత ఆలస్యమైన ఒక్కరోజేగా, మళ్ళీ తర్వాత ఎప్పుడో ఆదివారం కనపడతారు. నాకేమో మధ్యలో మిమ్మల్ని చూడాలని ఉంటుంది, మీరేం కనిపించరు. అందుకే నాకు బాధగా ఉండి ఎక్కువసేపు మీ మధ్య గడపాలని ప్రభువు నన్ను బలవంతం చేస్తున్నాడు. దానికోసం నా హృదయంలో దుఃఖం, మానవ వేదన ఉంది. అందుకే ఎక్కువసేపు ఉంటున్నా. మీకు కూడా దుఃఖం వేదన ఉంటే మాకు పర్వాలేదన్నా, మీరు ఎంతసేపు ఉంచినా మాకు ఇష్టమే, మేము కూడా ఉంటాం. ప్రభు మమ్మల్ని కూడా ప్రేరేపిస్తున్నాడు అట్లా అని అనిపిస్తే చక్కగా ఉండటానికి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. కాబట్టి నన్ను చదువుదాము. చివరికి 5వ మాట చదువుదాము. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము. ఎందుకు కృప నుండి వారు తప్పిపోయినారు అంటే 6వ వచనం చదువుతాం అమ్మా. 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక చాలు. చూడు, మనకు కావాల్సిన మాట ఏంటంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. అంటే ఇశ్రాయేలు గురించి ప్రభు చెప్పినటువంటి మాట. 5వదిగా, ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క కృప నుండి వారు తప్పిపోవటానికి గల కారణం ఏంటి అంటే చెప్పండి. దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చూసినారు? వారు చిన్న చూపు చూసినారు. దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేశారంట? చిన్న చూపు చూసినారు. ఏ జ్ఞానం అండి కదా? ఏ జ్ఞానం అంట? దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానాన్ని ఇశ్రాయేలీలు చిన్న చూపు చూడటానికి గల కారణం ఏంటి అంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు విసర్జించినారని బైబిల్ చెప్పే మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32, 33 ఆ మాటలు ఉంటాయి. ఆ జ్ఞానాన్ని వాళ్ళు విసర్జించినారంట. ఆ విసర్జించడం ద్వారా జ్ఞానాన్ని చిన్న చూపు చూస్తూ వచ్చినారు. 5వదిగా, అందుకే వాళ్ళు దేవుని యొక్క కృపలో నుండి ఏమైనారంట? వారు తప్పిపోయినారు. కాబట్టి ప్రభు బిడ్డలారా, 5వదిగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఏం చేయకూడదు? మనము విసర్జించవద్దు. దేవుని యొక్క జ్ఞానాన్ని చిన్న చూపు చూడకూడదు. వాస్తవంగా మనము అజ్ఞానులమే. అయితే ప్రభు మనల్ని ఏం చేసినాడంట? జ్ఞానవంతులుగా ప్రభు చేసినాడు. అయితే ఆయన జ్ఞానాన్ని ఎన్నడూ కూడా మనము చిన్న చూపు చూడకూడదు. ఒకవేళ ఈ అనుభవంలో ఉంటే ఖచ్చితంగా మనము కృప నుండి తప్పిపోతాం. తప్పిపోకుండా ఉండాలి అంటే ఈ 5 అనుభవంలో నుండి మనం విడిపించబడాలి, ప్రభు తెలియజేసే మాట. కాబట్టి అట్లు ఆ రీతిగా మనం కూడా పరీక్షించుకుందాం. ఇశ్రాయేల్ ప్రజల వాళ్ళే మనము కూడా ఆయన కృప నుండి తప్పిపోయినా మేము పరీక్షించుకుందాం, యోగ్యముగా మనం పాలు పొందుదాం. వాస్తవంగా మనం ఏమీ అంత నీతిమంతులు మేము కాదు. పరీక్షించుకోకుండా ఉండి పాలు పొందటానికి అంత నీతిమంతులు మేము కాదు. కాబట్టి దినదినము కూడా మనలను మనమే, ప్రియమైన వార్లరా, ఎట్లా ఏ రీతిగా మనం ఉన్నామో, మరి ప్రభు శరీరము రక్తం మన మధ్యలో ఉంది, పరీక్షించుకొని యోగ్యముగా మనము పాలు పొందాలి. ప్రభు సెలవిచ్చే మాట ఇది. నిత్యము ఆయన కృపయందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. 5వదిగా, కృప నుండి తప్పిపోకూడదు. ప్రభు చెప్పిన మాట. రండి మోకాళ్ళ మీదకి.